హాయ్! వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్ 9. 'గుంటూరు కారం' మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. ఏంటన్నా నువ్వు మూవీ రిలీజ్ అయ్యి దగ్గరగా 1 వీక్ అవుతుంది. ఇప్పుడు రివ్యూ చెప్తావా? అని మీరనొచ్చు. సారీ గాయ్స్, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి సారీ. ఈ మూవీతో నాకు స్పెషల్ కనెక్షన్ ఉంది. ఆల్రెడీ నేను ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పాను. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మై ఫేవరెట్ డైరెక్టర్ అని. అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు మై సెకండ్ ఫేవరెట్ హీరో. రిలీజ్ రోజున మూవీ చూద్దామని టికెట్ కూడా బుక్ చేసుకున్నా. కానీ మూవీని చూడలేకపోయాను. నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఈ మూవీని చూడలేదు. ఆ టికెట్ మా ఫ్రెండ్‌కి ఇచ్చాననుకోండి, అది వేరే విషయం. తర్వాత ఈ సంక్రాంతికొచ్చిన మిగిలిన 3 మూవీస్‌ని చూశాను. మన మూవీ చాయిస్ 9 ఛానెల్‌లో రివ్యూస్ కూడా అప్‌లోడ్ చేశాం. కానీ 'గుంటూరు కారం' మూవీ చూడడానికి నాకు ఇంత టైం పట్టింది. లేట్‌గా చెప్పినా లేటెస్ట్‌గా చెప్తా. అన్నీ వివరంగా చెప్తా. మూవీ రివ్యూ చెప్పడానికేముంది? మీలో చాలామంది మూవీని చూసేశారు. ఆల్రెడీ మూవీ టాక్ గురించి రివ్యూస్ కూడా బయటకొచ్చాయి. అయినా గానీ నా ఒపీనియన్ మూవీ చూసాక నాకు అర్థమైంది ఏంటో, మూవీ నాకు ఎలాగ అనిపించిందో వాటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా వినండి. ఈ 'గుంటూరు కారం' మూవీ డీసెంట్‌గానే ఉంది. నాకైతే నచ్చింది. బయట రూమర్స్‌లో మరీ త్రివిక్రమ్ గారికి ఒక అజ్ఞాతవాసి, మహేష్ బాబు గారికి ఒక బ్రహ్మోత్సవంలా ఉంటుంది అని అంటున్నారు. అలా అసలు ఏమీ లేదు. వాటితో ఏమీ ఈ మూవీని పోల్చొద్దు. మూవీలో మంచి మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, మహేష్ బాబు గారి 'కలేజా' మూవీ లాంటి హైప్ కామెడీ, మాస్ ఎలివేషన్స్, ఆయన గెడ్డంతో ఎప్పుడు ఫుల్ మూవీలో మనం చూడలేదు. 'మహర్షి' మూవీలో మాత్రమే మహేష్ బాబు గారిని ఫుల్ గెడ్డం లుక్‌లో చూస్తాం. అది కూడా కొంచెం సేపే. కానీ ఈ 'గుంటూరు కారం' మూవీలో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గెడ్డెన్ లుక్‌లో మహేష్ బాబు గారిని, కొత్త మహేష్ బాబు గారిని చూస్తాం. లుక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఫైట్స్, మాస్ ఫైట్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి ఫైట్స్. అలాగే డాన్స్, ముఖ్యంగా ఈ మూవీలో ప్రిన్స్ డాన్స్ వేరే లెవెల్ అసలు. ఎప్పుడు ఇలాంటి మాస్ డాన్స్ చూడలేదు నేను. ఈ మూవీలో మహేష్ బాబు గారి డాన్స్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మహేష్ బాబు గారు ఈ మూవీలో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. 100% తన క్యారెక్టర్‌కి న్యాయం చేశారు. ప్రిన్స్ వన్ మ్యాన్ షో ఈ 'గుంటూరు కారం'. నిజంగా కొత్త మహేష్ బాబు గారిని ఈ మూవీలో చూస్తారు మనం. స్టోరీ విషయం గురించి నన్నడగొద్దు. ఆల్రెడీ నేను ట్రైలర్ రివ్యూలో చెప్పాను. సేమ్ అదే స్టోరీ. తల్లి ప్రేమకు దూరమైన కొడుకు మళ్ళీ తిరిగి తన తల్లి ప్రేమను పొందగలిగాడా లేదా అన్నది ఒక మాటలో చెప్పాలంటే ఇదే స్టోరీ. తల్లి క్యారెక్టర్ చేసిన రమ్యకృష్ణ గారు మూవీలో కనిపించేది ఎక్కువసేపైనా, మాట్లాడేది కొంచెం సేపే. కానీ మంచి నటనతో సెంటిమెంట్‌ని బాగా క్యారీ చేశారు. తండ్రి పాత్ర చేసిన జయరామ్ గారి క్యారెక్టర్ బాగుంది. అత్త క్యారెక్టర్ చేసిన ఈశ్వరి గారిని చూస్తుంటే 'అతడు' మూవీ బాగా గుర్తుకొచ్చింది నాకు. హీరోయిన్‌గా చేసిన శ్రీలీల అందంతో పాటుగా డాన్స్‌లతో తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మూవీలో ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మహేష్ బాబు గారి క్యారెక్టర్ వల్ల మూవీ బాగానే ట్రావెల్ అవుతుంది. త్రివిక్రమ్ గారి స్క్రీన్‌పై మ్యాజిక్ సరిపడక కొంచెం క్యారెక్టర్‌లకి కనెక్ట్ అవ్వడానికి మనం అసహనానికి ఫీల్ అవుతాం. కానీ తర్వాత మళ్ళీ మూవీ స్పీడ్‌గా ట్రావెల్ అవుతుంది. మన పక్కా కమర్షియల్ తెలుగు మూవీస్ రీతిలోనే ఈ మూవీ కూడా ఉంటుంది. హీరో ఎంట్రన్స్ సాంగ్, తర్వాత ఒక కామెడీ సీన్, తర్వాత ఒక ఫైట్, తర్వాత ఒక సెంటిమెంట్ సీన్. ఇదే మన కమర్షియల్ మూవీస్‌కున్న సక్సెస్ ఫార్ములా. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీస్తే సక్సెస్ అవుతుంది. కానీ ఈ మూవీలో కొద్దిగా ఆ ఫీల్ మిస్ అయినట్లుగా అనిపించింది. మూవీలో ఒక తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి తన ఆత్మగౌరవాన్ని, ప్రాణాలను సైతం త్యాగం చేస్తుందని, బిడ్డ కన్నా తల్లికి ఏది ముఖ్యం కాదని, బిడ్డ కోసం తల్లి ఎంత దూరమైనా వెళ్తుందని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బాగా చూపించారు. మూవీలో కొన్ని డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. ఆ డైలాగ్స్ గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. మీ కొడుకు కోసం మీరు ఏమి చేయలేదు, పట్టించుకోవడం మానేశారని అంటున్నారు. దానికి మీ సమాధానం? అమ్మని కదా! అమ్మని తన బిడ్డలకి ఏం చేశామని అడక్కండి. చెప్పినా మీకు తెలియదు. మేము చేసింది మీకు అర్థం కాదు. అమ్మలన్నిటిలోనూ కరెక్ట్ అవ్వలేరు. కానీ బాధ్యతల విషయంలో మాత్రం తప్పు చేయరు. ఈ డైలాగ్స్ మదర్ సెంటిమెంట్‌ని మూవీలో తెలియజేస్తుంది. త్రివిక్రమ్ గారి పెన్ పవర్‌ని కూడా ఈ డైలాగ్స్ కొంచెం ఎలివేషన్ చేశాయి. ఈ మూవీలో మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మూవీకి రీచ్ కాలేదు. అందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని తిట్టుకుంటున్నారు. కానీ ఆ విషయంలో ఆయన తప్పు పెద్దగా ఏమీ కనిపించలేదని నాకనిపించింది. నాకు కొద్దిగా స్క్రీన్ ప్లే డైలాగ్స్ డౌన్‌ఫాల్ అయ్యాయి. అసలు 'త్రివిక్రమ్' గారి మూవీస్‌లో ఎక్కడైనా కొత్త స్టోరీస్‌ని గాని, డిఫరెంట్ జోనర్స్ గాని కనిపిస్తాయా? ఏమీ కనిపించవు. స్టోరీ కూడా చాలా సింపుల్‌గా పాత రొటీన్ స్టోరీని కొంచెం కొత్తగా తన స్క్రీన్ ప్లేతో, మాటలతో మ్యాజిక్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీస్తారు. కావాలంటే 'త్రివిక్రమ్' గారి ప్రీవియస్ మూవీస్‌ని ఒకసారి మీరు చెక్ చేసి మాకు కామెంట్‌లో తెలియజేయండి. అందరూ 'గుంటూరు కారం' మూవీ స్టోరీ లేదు, బాగోలేదు. అలా 'వైకుంఠపురంలో' అలాగే 'అత్తరిల్లి దారేది' మూవీస్‌ని కలిపి తీసేశాడు అని రూమర్స్ తీసుకొస్తున్నారు. అది సరికాదు. 'గుంటూరు కారం' మూవీ స్టోరీ ఓకే. కానీ ఫ్యాన్స్‌లో, ఆడియన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్, అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల, మహేష్ బాబు గారి స్టార్‌డమ్ వల్ల కూడా మూవీలో కంటెంట్ బాగున్నా, మిగిలిన స్టఫ్ సరిగ్గా సరిపోకపోవడం వల్ల మూవీ సరిగ్గా కనెక్ట్ కాలేదని నేను భావిస్తున్నా. మూవీలో సాంగ్స్ ఇంకా బెటర్‌గా ఉంటే మూవీ వేరే లెవెల్‌లో ఉండేదని నా అభిప్రాయం. అలాగే మూవీలో నాకు రూమర్స్‌లో చెప్పిన మూవీస్ కాకుండా వేరే మూవీ గుర్తొచ్చింది.
జగపతి బాబు గారి 'భేదబాబు' మూవీ గుర్తొచ్చింది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఈ 2 మూవీస్‌కున్న పోలికల గురించి చెప్తాను. మీకు ఏవైనా తెలిసింది అనుకుంటే నాకు కామెంట్‌లో తెలియజేయండి. నేను చెప్పిన రివ్యూ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్‌లో చాలా వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.